మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఏవండి, ఇది నిజమేనా? నేను చూస్తుంది మిమ్మల్నేనా? కాకపోతే ఇంకెవరిని చూస్తున్నావు? నాకెందుకో ఈరోజు మీరు మారిపోయారనిపించింది. ఎందుకంటే మా వారెప్పుడు ఇలా మాట్లాడరు. పరిస్థితి అక్కడ దాకా వచ్చింది కాబట్టి మాట్లాడక తప్పలేదు. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది కమల? అదీ నిజమే. కానీ పరిస్థితులు ఎలా ఉన్నా మా వారెప్పుడు నోరు మెదపరు కదపరు. అలాంటిది ఈరోజు కొడుకు కోసం మావయ్య గారితో ఇలా మాట్లాడడం మొదటిసారి చూస్తున్నానండి. ఏవండి, గౌతమ్కి పెళ్లి ఇష్టం లేదని ఎలాగూ చెప్పేశారు. పనిలో పని ఇంకొక విషయం కూడా మావయ్య గారికి చెప్పేయాల్సింది. ఏంటి కమలా అది? గౌతమ్ ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, తననే పెళ్లి చేసుకుంటాడన్న విషయం కూడా చెప్పేయాల్సింది కదా. కమలా, మెల్లగా. అబ్బా, ఎందుకు భయం? ఇంకా ఎన్ని రోజులు దాస్తారు? అందరికీ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అసలు ఇందాకే చెప్పకుండా మీరు పొరపాటు చేశారు. ఇందాక ఈ విషయం కూడా చెప్పేస్తారేమో. నేను రాణికి ఫోన్ చేసి మీ ఇంటికొస్తున్నామని చెప్దాం అనుకున్నా. కానీ నా ఆశలన్నీ మీరు ఆవిరి చేసేశారు. వీడి పెళ్ళేమో కానీ నాకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంట్లో ఉండాలంటేనే భయం అనిపిస్తుంది. అయ్యో, అదేంటండి అంత మాట అన్నారు? ఎందుకని? మరి భయం కాకపోతే ఏంటి కమలా? హాల్లో ఉంటేనేమో నాన్న ఎక్కడ కృష్ణప్రసాద్ వాళ్ళని ఇంటికి పిలుద్దామా లేదా వాళ్ళింటికి మనం వెళ్దామా అని పదే పదే చర్చించడం. ఇక్కడ బెడ్రూమ్లోనేమో నువ్వు వాడి ప్రేమ గురించి పదే పదే చెప్పడం. అక్కడ ఆయనతో వేగలేకపోతున్నాను, ఇక్కడ నీతో వేగలేకపోతున్నాను. అది కాదండి. भम भम भोले
మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర బం భం బోలే హరోం హర బం భం బోలే. అక్క ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారు? ఏమో తెలీదు పద్మ. చంద్ర పద చూద్దాం. చూద్దాం.